మీరు ఆధ్యాత్మిక ఎడారిలో నడుస్తూ దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడేమో అనిపించుకున్నారా? ఇదే పరిస్థితిలోనే దేవుని ప్రజలు ఉన్నారు యెషయా ఈ శక్తివంతమైన ఆశ సందేశాలను అందించినప్పుడు. కానీ యెషయా ప్రవచనాల ద్వారా మనం గొప్ప సత్యాన్ని తెలుసుకుంటాము. మన అంధకారమైన క్షణాల్లో కూడా దేవుడు తన వాగ్దానమైన మెస్సియ ద్వారా ఆశను, పునరుద్ధరణను తీసుకురావడానికి పనిచేస్తున్నాడు. మన పని ఆయనను ఆశతో నమ్మకంగా ఎదురుచూడడమే. యెషయా దేవుని ప్రజల ఆధ్యాత్మిక స్థితిని నిజాయితీగా ప్రస్తావిస్తాడు. వారు దేవునిని ఆరాధిస్తున్నారని అంటారు, కానీ వారి హృదయాలు ఆయన నుండి దూరంగా ఉంటాయి. వారు నిజమైన భక్తి లేకుండా మతపరమైన ఆచరణలు చేస్తున్నారు. అయినా ఈ గద్దింపులో మనం దేవుని కరుణగల హృదయం చూస్తాము. ఆయన అంటాడు, నా పేరు కోసం నేను నా కోపాన్ని ఆలస్యం చేస్తున్నాను. నా మహిమ కోసం నేను దాన్ని మీపై నిలిపివేస్తున్నాను, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయకుండా. కానీ తరువాత 40వ అధ్యాయంలో స్వరం పూర్తిగా మారిపోతుంది. అక్కడ పవిత్ర గ్రంథములో అత్యంత అందమైన సాంత్వన పదాలను వింటాము. సాంత్వనము, సాంత్వనము నా ప్రజలకు ఇవ్వండి మీ దేవుడు అంటున్నాడు. యెరూషలేమును మృదుగా సంబోధించండి. ఇది తాత్కాలిక సాంత్వన మాత్రమే కాదు. యెషయా మరింత గొప్పదైన దానిని సూచిస్తున్నాడు. అతను అడవిలో ఒక స్వరం పిలుస్తోంది, ప్రభువుకు మార్గాన్ని సిద్ధం చేయండి అని ప్రవచించినప్పుడు ఆయన ముందుగా యోహాను బాప్తిస్మదాతను చూపిస్తున్నాడు. యేసు రాకను ప్రకటించబోతున్నాడు. సాంత్వన ఆశకు పరమ మూలం. ఆ ప్రవచనం దేవుని శక్తి మరియు మృదుత్వాన్ని అద్భుతంగా, స్పష్టంగా చిత్రీకరిస్తుంది. దేవుని అద్భుతమైన మహిమను వివరించేటప్పుడు ఆయన తన చేతిలో సముద్రాలను కొలుస్తారని, పర్వతాలను తూకంలో వేస్తారని చెప్పినప్పటికీ యెషయా ఆయన మృదువైన సంరక్షణను కూడా మనకు చూపిస్తాడు. మందను గొడ్డె కాపరిలా చూసుకుంటాడు. ఆయన గొర్రెల పిల్లలను తన చేతుల్లోకి తీసుకుని తన హృదయానికి దగ్గరగా మోస్తాడు. ఈ శక్తి మరియు మృదుత్వం యొక్క కలయిక. ఈ మృదుత్వమే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ అధ్యాయాలను ప్రత్యేకంగా అర్థవంతంగా చేస్తుంది. అత్యంత ప్రోత్సాహకరమైన వాక్యాలలో ఒకటి యెషయా 40:28 నుండి 31 వచనాలలో వస్తుంది. అక్కడ మనం అలసిపోయినప్పటికీ దేవుడు ఎప్పటికీ అలసిపోడని మనం నేర్చుకుంటాము. ప్రభువు నిత్య దేవుడు, భూమి చివరలను సృష్టించినవాడు. ఆయన అలసిపోడు, శమించడు. ఈ సత్యం మనం చదివినప్పుడు చాలా వ్యక్తిగతంగా మారుతుంది. ప్రభువును ఆశించేవారు, ఆయన కోసం ఎదురుచూసేవారు తమ బలాన్ని పునరుద్ధరించుకుంటారు. వారు గద్దల రెక్కనపై ఎగిరిపోతారు. వారు పరుగు తీయగలరు, అలసిపోరు. వారు నడవగలరు, క్షీణించరు. దేవుని కోసం ఎదురుచూడడమనే సందేశం కేవలం సిద్ధాంతం కాదు. ఇది చాలా ప్రాయోగికమైనది. నేను క్యాన్సర్ శస్త్రచికిత్స, నా గొంతు కోల్పోయే అవకాశం ఎదుర్కొన్నప్పుడు ఆ 2 సందర్భాల్లో ప్రార్థనలో ఎదురుచూడాల్సిన అవసరాన్ని నేర్చుకున్నాను. ఈ పొడవైన ఎదురుచూపు కాలాలు నిష్క్రియంగా ఉండలేదు. అవి దేవుని ముఖాన్ని వెతుకుతూ ఆయన సన్నిధిలో నా బలాన్ని పునరుద్ధరించుకునే క్రియాశీలమైన సమయాలు. ఈ అధ్యాయాల ద్వారా మనం ముందుకు సాగుతుంటే దేవుడు తన ప్రత్యేకత, సార్వభౌమాధికారాన్ని హైలైట్ చేస్తున్నాడని చూస్తాం. నేనే మొదటివాడిని, నేనే చివరివాడిని, నన్ను తప్ప మరే దేవుడు లేడు అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇది కేవలం ధార్మికంగా కాదు, మనకు ధైర్యం ఇవ్వడానికే ఉద్దేశించబడింది. తన వాగ్దానాలను నెరవేర్చగల శక్తిలో. యెషయా సైరస్ గురించి పేరు చెప్పి అతడు పుట్టకముందే ప్రవచించినప్పుడు అది దేవుడు చరిత్రపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నారని, తన మాటకు నమ్మకంగా ఉంటారని చూపిస్తుంది. మరి ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా వర్తించుకోవచ్చు? దేవుని స్వభావాన్ని, ఆయన వాగ్దానాలను అర్థం చేసుకున్నప్పుడు దానికి అనుగుణంగా అన్వయించుకోవడం సహజంగా వస్తుంది. మనం అనిశ్చితులు లేదా సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మనమే పరిష్కారాల కోసం తొందరపడకుండా దేవుని కోసం ఎదురుచూడాలని ఎంచుకోవచ్చు. ఈ ఎదురుచూపు నిస్సహాయ వదిలేయడం కాదు. ఇది క్రియాశీల విశ్వాసం. అంటే ప్రార్థనలో సమయం గడపడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన స్వరాన్ని వినడం ఇందులో భాగం.
ఎగ్జైన్ను ఎదుర్కొన్న వారికి దేవుడు బలాన్ని పునరుద్ధరించినట్లే మనం ఆయన కోసం ఎదురు చూసే సమయం తీసుకున్నప్పుడు ఆయన మన బలాన్ని కూడా పునరుద్ధరిస్తాడు. మనం ఆరోగ్య సమస్యలు, సంబంధాల్లో సమస్యలు లేదా వృత్తి అనిశ్చితులు ఎదుర్కొన్న సూత్రం ఒకటే. మన నిరీక్షణ మన స్వంత వనరుల నుండి కాదు, కానీ ఎన్నడూ అలసిపోని దేవుని నుండి వస్తుంది. యెషయా సందేశం మనకు గుర్తు చేస్తుంది, ఆశ కేవలం సానుకూల ఆలోచన కాదు. అది దేవుని స్వభావం మరియు ఆయన వాగ్దానాలలో నిక్షిప్తమై ఉంటుంది. మసీహాను వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని యేసులో నెరవేర్చిన అదే దేవుడు ఈ రోజు కూడా మన జీవితాల్లో పనిచేస్తున్నాడు. ఆయన ఇంకా తన ప్రజలను ఆదరిస్తున్నాడు. ఆయనే ఇంకా మన బలాన్ని పునరుద్ధరిస్తున్నాడు. లోయల నుంచి కొండ శిఖరాల వరకు మనలను నడిపిస్తున్నాడు. బలహీనంగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు దీన్ని గుర్తు చేసుకోవచ్చు. మన దేవుడు విశ్వాన్ని కొలిచేంత శక్తివంతుడే కాక మనలను తన హృదయానికి దగ్గరగా మోసేంత సున్నితుడు కూడా. ఈరోజు మనకు ఉన్న సవాలు కూడా యెషయా కాలంలో ఉన్నవారికే ఉన్నదే. మనం దేవుని సమయాన్ని నమ్మి ఆయన కోసం ఎదురు చూస్తామా? మన స్వయం ప్రయత్నం వల్ల వచ్చే అలసటను ఆయన పునరుద్ధరించే బలంతో మారుస్తామా? ఆ వాగ్దానం ఇంకా ఉంది. ప్రభువును ఆశ్రయించి ఎదురు చూడండి. మీ బలం పునరుద్ధరించబడుతుంది. మీ ఆశ తిరిగి పొందబడుతుంది. మీ విశ్వాసం ముందున్నదానికి బలపడుతుంది.